అసలు మీరు ఒకసారి పరిశీలన చేస్తే నా మీద ఉన్న కంప్లైంటే నాడు ఎవరికి చెప్పుకోని విషయాలు ఈనాడు నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను డిమాండ్ చేసే వ్యక్తిని, రౌడీయిజం చేస్తున్నానని. సేవకులు అత్యధిక శాతం నాతో విభేదిస్తున్న ఒకే ఒక విషయం, సేవకులు కూడా దశంభాగి వలన పాయింటే. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటు నా పేరు ముందు రెవరెండ్ అనే పదం చూసారా అండి? చిన్ననాటి దేవుని సేవలో తిరుగుతున్నానే, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రసంగానికి పిలువబడితే నాకు ఇంత డబ్బులు కావాలని అడిగానా? కనీసం ఫలాని ఆహారం కావాలని అడిగానా? నాకెంత సమర్పణ ఉందో అంతకన్నా ఎక్కువ సమర్పణ ఉన్న భార్య దేవుడు ఇవ్వటం వల్ల కనీసం ఇన్ని సంవత్సరాల్లో నాకు ఫలాని వస్తువు కావాలని ఏనాడు 20 ఏండ్లు అడగని మనిషి కనుక, సంవత్సరం అంతా రోడ్డు బెదిరితో రూపాయి ఇంటికి తేవా ఎప్పుడు అని అడిగే లేదు కనుక, అడగకపోయినా ఎవరైనా ప్రసంగికులు చోటు ఇచ్చిన కానుకలన్నీ మొత్తం చెలకొట్టేసి పంపచేస్తాను. 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు నా జోబులో ఉన్న సమయంలో నా భార్య నూనె అయిపోయిందో బియ్యం అయిపోయిన పొరపాటుని చెప్తాను. నాకు ఎందుకు చెప్తున్నావు, నాకు సంబంధం లేదు. కానుకలు పెట్టే మీకు వదిలేశాను. నేను రూపాయి అవి సరిపోలేదంటే దేవుడు ఉపవాసం ఉండమని అర్థం, నన్ను అడగమని కాదు అర్థం. నేను ఇవ్వను. అలా అనడం వల్లనే కదా ఈ మధ్యకాలంలో ఎన్ని మందిరాలకు నేను సహకరించగలిగాను. నేనే వసూలు చేసుకుని సంపాదించుకునే మనిషిని అయితే ఇన్ని పుస్తకాలు రాశాను, ఎన్ని క్యాలెండర్, ఎక్కడ నా అకౌంట్ నెంబర్ ఉందా అండి? ఇన్ని వందల యూట్యూబ్ ప్రసంగాల్లో ఎక్కడ నా అకౌంట్ నెంబర్ కనబడిందా అండి? ఆ పాడి చిన్న కొంప ఆ వైపుకి వెళ్తే ఒకసారి దర్శించండి. 5 సంవత్సరాలు కట్టుకున్నానండి. అందులో వాడిన ప్రతి వస్తువు సెకండ్ హ్యాండ్ వాడాను. నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. భూమి మీద ఎవడో వాడడో ఆటో దగ్గరికి వెళ్ళి పడగొట్టిన బిల్డింగ్స్ స్లాబులు విరగొట్టి అందులోంచి ఊసలన్నీ బయట తీస్తారు కదా, ఆ ఐరన్ తెచ్చి నా స్లాబ్ వేసుకున్నాను నా ఇంటికి. నేను సామర్ల కోట వచ్చి రిజెక్టెడ్ టైల్స్ పక్కన పెట్టి అన్ని సెకండ్ హ్యాండ్ టైల్స్ కొనుక్కొని నా ఇంటికి వేసుకున్నాను. అసలు మీరు ఒకసారి పరిశీలన చేస్తే నా మీద ఉన్న కంప్లైంటే, వస్తాడు కానీ కనీసం ప్రార్థన చేయడు, ఎవరికి ఆమె చెప్పగానే పారిపోతాడు. అసలు నా మీద ఉన్న మేజర్ కంప్లైంట్ అది కదా. సేవకుడు ఉన్నవాడు వచ్చి నలుగురికి ప్రార్థన చేయడా, కనీసం తుర్రుమని పారిపోతాడు. అదేనా? కనీసం భోజనం చేయడు, వద్దు వద్దు వద్దంటాడు. ఎంతో సరదా పడి వండాం కదా. ఇప్పుడు ఈ ఎదురుగోరను ఉండే సేవకులందరూ నేను రాగానే నన్ను చెవిలో నాకు ఉదే మాటలు అయ్యే, అన్నాడు ఫీల్ అవుతాడు అన్న, ఏదో ఒకటి తిను, అటెల్ భాగం ఫోన్లే కొంచెం అన్న తిను, వాళ్ళు మనం చాలా బాధపడిపడ్డాం, అలాగే వెళ్ళిపోక. అసలు నాకు కంప్లైంట్ అది కదండి. అసలు నేను తిండి తగ్గించడానికి కారణం ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నాకు 28 సంవత్సరాలకే డయాబెటీస్ వచ్చింది. తిండి తగ్గించాలా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక చిన్న సేవకుడైన నన్ను నమ్మి కనీసం 3,000 మంది కంటే ఎక్కువ మంది సేవకులకి ఒక అరగంట అయినా ఉపదేశం చెప్పే బాధ్యత ప్రభు నాకు అప్పగించాడు. ఇన్ని వేల మంది సేవకులను వాక్యముతో కొంచెం సేపు అయినా పోషించవలసిన బాధ్యత ఉన్నదన్న భయంతో, రోజు కనీసం 3 చోట్ల మాడాల్సిన బాధ్యత ఉన్న కారణంతో, పగలంతా పరిచర్లు ఉన్నాయి కనుక రాత్రులే ప్రార్థనలో ఉండాలి కనుక తినేస్తే ఉండలేం కనుక మానేశాను. కడుపునిండా తింటికి ఏం చేస్తాం కదా ప్రార్థన, ప్రభా ఈ దినమంతా సహాయం చేసిన స్తోత్రం, తెల్లవారుజామునే మెలకు దయచేయమని ప్రార్థించి పడుకోవడం అవుతుంది. ప్రార్థన లేకుండా ప్రభు పాదాల దగ్గర గడపకుండా పరిచర్య చేయవచ్చునామని ఏనాడు ఎవరికి చెప్పుకోని విషయాలు ఈనాడు నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను డిమాండ్ చేసే వ్యక్తిని, రౌడీయిజం చేస్తున్నానని, ఈ దబాయింపు, గదమాయింపు, తీవ్ర దుర్మార్గమని, అన్యాయమని బాధపడుతున్నారు కనుక, ఆక్షేపించారు కనుక, నిజానికి నా ధోరణి అది కాదని మీరు ఖాళీ చేసుకొని వీలున్నప్పుడల్లా కొన్ని వందలు ఉన్న యూట్యూబ్లో ఉన్న సందేశాలు పరికించాలని నేను ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. సేవకులు అత్యధిక శాతం నాతో విభేదిస్తున్న ఒకే ఒక విషయం, సేవకులు కూడా దశంభాగి వలన పాయింటే. అన్నా నువ్వు ఇప్పుడు 10 రూపాయలు రాగానే ఇచ్చేయమన్నావు ఏంటన్నా బాబు, నీళ్లు దాకా బతికా, మొన్నటి దాకా మేము ఛార్జీకి లేక చచ్చిపోయాం,
ఇప్పుడే 2 మెతుకులు తింటున్నావు, అందులో ఏమంటావు నువ్వు? నా మీద కలబడిపోయే సావుకులు కుప్పలు తప్పలు ఉన్నారు. అలా కదా నాన్న, ఇస్తే ప్రభు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు నాన్న, మనం పరలోకంలో బ్యాంకులో అక్కడ దాచుకోవాలి కదా అని అనునయంగా ఆ సేవకులను బతిమాలుకుంటూ వస్తున్న వ్యక్తిని నేను. ఖచ్చితంగా అప్పుడప్పుడు కోప్పడతాను సుమా, గద్దిస్తాను సుమా, అది అబద్ధం అని అనడం లేదు నేను. కనుక సేవకులు కూడా ఇవ్వాలి. నేను చాలా కాస్త హాస్యస్ఫోరకంగా కూడా చాలాసార్లు మాట్లాడుతాను. కుడి జబ్బ యాజకుని దగ్గర అది వాని హక్కు అన్న వచనాన్ని పాత నిబంధనలో ఎత్తిపట్టి చాలామంది, కనుక ఈ మాంసం ఈ తిండి మా హక్కు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్న తప్పు. అప్పుడు యాజకుడు బలిపీఠమును కట్టాలి, ఎద్దులను ఒక్కడే స్వాధీనపరిచి బలిపీఠం మీదకి ఎక్కించి దాన్ని నరికి ఈ భయంకరమైన బరువైన పనులను చాలా చెయ్యాలి. గనుక ఒక జబ్బ తినేసిన ఫ్యామిలీ అంతా కలిసి అది అవసరం. నూతన నిబంధన కాలంలో యాజకుడు ఏ యుద్ధను లొంగదీయక్కర్లేదు, దేన్ని నరకక్కర్లేదు, లోపల చెలరేగుతున్న కోరికల్నే లొంగదీయాలి. కనుక తిండి తగ్గించాలి అని కొన్ని వేల సార్లు చెప్పిన మాట నిజం కాదా? ఇడెవడరా మన సందా కడ్డు పడుతున్నామంటే తిండి కడ్డు పడుతున్నాడని సేవకులందరూ నా మీద పెద్ద పెద్దలు కోపం పెట్టుకుంటే మీరు వారికి సహకరించినట్టుగా నా మీద టార్గెట్ చేయడం ఏమిటి సార్? సేవకుడు తిండి తగ్గించాలి, సేవకుడు నిద్ర తగ్గించాలి, సేవకుడు డబ్బును కోరుకోవద్దు, సేవకుడు ఘనతను ఆశించొద్దు అని ఓరక వాగటం కాకుండా నేను సాధ్యమైనంత వరకు పాటిస్తూ నాకంటే చిన్నపిల్లలు ఎందరో వయసును బట్టి పెద్దవారు ఎందరో నా ముందు దర్జాగా కుర్చీల్లో కూర్చొని ఉండగా సంవత్సరాలుగా నేను నేల మీద కూర్చొని ఉంటున్నానే. ఇదండి గర్వం నాది. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటు నా పేరు ముందు రెవరెండ్ అనే పదం చూసారా అండి? ఆ పదానికి అర్హుణ్ణి కాదు, నెత్తి నోరు బాదుకొని చెప్పడం ఎవడైనా అత్యుత్సాహంతో ముద్రించేసిన పిలిచిన వేదిక మీదే వారికి రేవెట్టేసినట్టుగా మాట్లాడడం ఎన్ని వందల సార్లు జరగలేదండి? ఆత్మ సంబంధంగానే లేఖనానుసారంగా ఆలోచించిన చాలామంది దైవజనులు అపోస్తులుడు నా పేరు ముందు వేస్తే దాని అర్థం ఏమిటి? పంపబడిన వాడు. నేను దేవుడు పిలిచి సేవకు పంపాడు, ఆ మాట నిజం. దేవుడు పంపాడు, దైవజనులు హస్త నిక్షేపం చేసి పంపారు. పంపబడితే రోడ్డు ఎక్కాను కానీ సొంతంగా వచ్చేయలేదు, కనుక ఆ పదం నాకు తగినదే. అయినా సేవకు వచ్చిన ప్రతి వాడికి పంపబడ్డ మొదటి రోజు నుండే అపోస్తులుడు అనే పదానికి అర్హత ఉన్నా, శిష్యులు పిలువబడ్డ రోజే దేవుడి వారికి అపోస్తులుడు పేరు పెట్టాడు, వాడబడ్డ తర్వాత కాదు. అయినా ఎన్నో వేల సార్లు చెప్పిన నెత్తికి ఎక్కడ లిఖిత పూర్వకంగా రాపి సమాజంకి ఇచ్చాను. అపోస్తుల బోధనే చేయుచున్న, అపోస్తుల అడుగు జాడలలో నడుచుటకు ప్రయత్నించుచున్నా, అపోస్తుల కార్యములు జరుగుతున్నంత స్థాయి సేవ నాకు లేదు గనుక అపోస్తులుడు అనబట్టుకు నాకు బొత్తిగా అర్హత లేదు. దయతో ఎవరు నన్ను ఆ పదంతో పిలవద్దని ఎన్ని వేల సార్లు ముత్తుకున్నాను. ఎక్కడ కనపడింది సార్ హెచ్చింపు? ఎక్కడుంది సార్ పొగరు? ఇన్నేండ్లుగా 28 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజంలో చిన్ననాటి దేవుని సేవలో తిరుగుతున్నానే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రసంగానికి పిలువబడితే నాకు ఇంత డబ్బులు కావాలని అడిగానా? కనీసం ఫలాని ఆహారం కావాలని అడిగానా? మీరు కాస్త ఎంక్వైరీ చేస్తే కానుక తీసుకుని అడిగాడు అనే మాట దొరకదో కానీ కానుక తీసుకోకుండా వెళ్ళిపోయాడనే కంప్లైంట్ ఎక్కువ వస్తుంది మీకు. పౌలు గారు అన్నారు, సువార్త ప్రకటించుట వలన నాకు జీతం. నాలాంటోడికి నీ ప్రేమను గురించి చెప్పే ఛాన్స్ రావటమే జీతం, ఇంకా మళ్ళీ జీతం ఏంటి అన్నాడండి పౌలు గారు. అలాగంటే ధర్మశాస్త్రముందు అనిందుడు ఆ మాట అంటే, చిన్నప్పటి నుంచి బలహీనుడిని పాపిని యోగ్యత లేనివాడిని దేవుని కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి పశ్చాత్తాపడని క్షమిస్తే కృపతో అవకాశం ఇస్తే బతుకుతున్నవాడిని నేనేంకేమనగలను? ఛాన్స్ దొరకటమే భాగ్యం కదా వాక్యం చెప్పడానికి, మళ్ళీ దానికో జీతమా నాకు? మరీ విరామము లేకుండా రోజుకు 3 ప్రాంతాలు తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా చాలాసార్లు ఇబ్బందులు పడుతూ ఈ ప్రయాణముల వల్ల
నేను కూడా బహుగా అలసి ఉన్నాను, ఆరోగ్యం కూడా బాగా తగ్గిపోయింది. నా భార్యకు కూడా అంతగా ఆరోగ్యం ఉండటం లేదు, కొన్ని సంవత్సరాలుగా తను బలహీనత ఉంది, మీకు సంగతి తెలుసు. చివరికి చెప్పాలంటే సిగ్గు విడిచి తనకు స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉండటం వలన, L4 L5 ఇష్యూ ఉండటం వలన, సయాటికా రావటం వలన, రొమటాయిడ్ ఆర్థరైటిస్ రావటం వలన ఒక స్పైన్ గార్డ్ అని పిలువబడే ఒక మంచి పరుపు కొనాలి, అలా అయితే తనకు కొంచెం నొప్పులు తగ్గుతాయని డాక్టర్ సిఫార్సు చేస్తే కేవలం 36,000 రూపాయలు చేసి ఆ పరుపు కొంటాక నాకు 4 ఇయర్స్ పట్టింది. 30,000 లేవా నాకు? నా చేతికి 30,000 రావా? కానీ కొందాం అనుకున్న లోపు కప్పుకున్నా, ఏదో సేవ సంబంధం అవసరం రావడం, అమ్మ నెక్స్ట్ మంత్ కొంటాను లేరా అంటే, సరే పర్లేదండి, ఓకే. నాకెంత సమర్పణ ఉందో అంతకన్నా ఎక్కువ సమర్పణ ఉన్న భార్య దేవుడు ఇవ్వటం వల్ల కనీసం ఇన్ని సంవత్సరాల్లో నాకు పలాని వస్తువు కావాలని ఏనాడు 20 ఏళ్ళు అడగని మనిషి కనుక, సంవత్సరం అంతా రోడ్డు బెదిరితో రూపాయి ఇంటికి తేవా ఎప్పుడు అని అడిగే లేదు కనుక, అడగకపోయినా ఎవరైనా ప్రసంగిక వెళ్తుంటే ఇచ్చిన కానుకలన్నీ మొత్తం చెలకొట్టేసి పంపకు చేస్తాను. అబ్రహం గారు అంటారు, ఈ పడుచు వారికి అన్నం పెట్టు తప్ప మీకు డబ్బులు ఏమొద్దని. అలాగే ప్రసంగికుడిగా ఇచ్చిన సందర్భంలో డీజిల్ పోసుకోవటం తప్ప, నాకు తిండిపోయి వెళ్ళిన చోట పెడతారుగా, ఎలాగో రాత్రులు తిన్నాం, ఎలాగో జీవరాశులు తినేంత ఓపిక లేదు, సాత్విక ఆహారమే. దానికి ఏకేశ్వరుడు రోజు వస్తామని 100 రూపాయలు ఖర్చు అయితే ఎక్కువ ఏముంది. ఒక్కొక్కసారి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు నా జోబులో ఉన్న సమయంలో నా భార్య నూనె అయిపోయిందో బియ్యం అయిపోయిన పొరపాటుని చెప్తాను. నాకు ఎందుకు చెప్తున్నావు, నాకు సంబంధం లేదు. కానుకలు పెట్టే మీకు వదిలేశాను. నేను రూపాయి అవి సరిపోలేదంటే దేవుడు ఉపవాసం ఉండమని అర్థం, నన్ను అడగమని కాదు అర్థం, నేను ఇవ్వను. అలా అనడం వల్లే కదా ఈ మధ్యకాలంలో ఎన్ని మందిరాలకు నేను సహకరించగలిగాను. ఆ మందిరాలు నా పేరు మీద ఉన్నాయా? ఆగండి, వద్దు. ఆ మందిరాలు నా పేరు మీద ఉన్నాయా? కనీసం ఒక శిలాఫలకం పెట్టనిస్తానా? నా పేరు రానిస్తాను అందులో? ఎన్ని మందిరాలండి ఈ మధ్య కాలంలోనే. దుబాయ్లో ఒక వారం రోజులు పరిచయం చేస్తే వాళ్ళు ఇచ్చిన కానుకలు ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ నుంచి వస్తూనే త్రోవలో ఒక సేవకుడు మందిరం కట్టుకున్నట్టు వెళ్ళి ఆ స్లాబ్కి సరిపడా ఆ డబ్బంతా ఆయనకి ఇచ్చేసి వచ్చిన మాట నిజం కదా? రూపాయి ఇంటికి పట్టుకెళ్ళదన్న దారిలోనే చాలా కొట్టేసి వెళ్ళాను నేను. ఇవన్నీ చెప్పాల్సిన ఒక దుస్థితి నాకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ రౌడీజం చేసుకొని దబాయించుకొని తిని బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కంటే మీరే దుర్మార్గం అన్న భావన వచ్చేట్టుగా మాట్లాడారు కనుక మా సహోదరులైన మీతో నేను మాటలన్నీ పంచుకుంటున్నాను. నేనే వసూలు చేసుకుని సంపాదించుకునే మనిషినైతే ఇన్ని పుస్తకాలు రాశాను, ఇన్ని క్యాలెండర్, ఎక్కడ నా అకౌంట్ నెంబర్ ఉందా అండి? ఇన్ని 100 యూట్యూబ్ ప్రసంగాల్లో ఎక్కడ నా అకౌంట్ నెంబర్ కనబడిందా అండి? ఏం పోయింది ఒక అకౌంట్ నెంబర్ అందులో పెడితే? ఎన్నడూ పెట్టలేదే. పోను కొత్తగా రోడ్డు ఎక్కానని నేనేమన్నా? 2016లో కువైట్ దేశంలో 18 రోజులు పరిచయం చేశాను. వాళ్ళకి ఏమైనా అకౌంట్ నెంబర్ ఇచ్చానా కనుక్కోండి. 2017లో ఒక్క సంవత్సరమే 2 సార్లు సౌదీ అరేబియాలో పరిచయం చేశాను. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు అడిగానా, పలాని తిండి కావాలని కోరానా, కనీసం ఒక జత బట్టలు పెట్టమని కోరానా, నాకు అకౌంట్ నెంబర్ ఎవరికైనా ఇచ్చానా, కొంచెం సాయం చేయండి బాబు అని? నాకే వసూలు చేసుకుని నాకు ఇల్లు కట్టించమని కోరుకునే స్వభావం ఉంటే 2009లో విశాఖపట్నంలో ఏలూరులో మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తిని అమ్ముకొచ్చి కొనుక్కున్న స్థలంలో 2009లో ప్రభు నాకు ఒక స్థలం ఇస్తే తిప్పలబడి నేను ప్రసంగికుడిగా రోడ్డు ఎక్కింది. మొట్టమొదటి నా ముఖం వాల్ పోస్టులో పడింది 96లో, సేవకు వచ్చింది 94లో. ఇన్నేళ్ళ సుదీర్ఘ సేవ తర్వాత 2009లో ఒక స్థలం ప్రభు వారిస్తే మందిరం కట్టుకోవడానికి 2012 పట్టింది. గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు కట్టుకోవడానికి 2014 చివరైంది. ఆ పాటి చిన్న కొంప ఆ వైపుకి వెళ్తే ఒకసారి దర్శించండి. 5 సంవత్సరాలు కట్టుకున్నానండి. అందులో వాడిన ప్రతి వస్తువు సెకండ్ హ్యాండ్ వాడాను నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. నా వ్యక్తిత్వమే ఈ రోజున ప్రశ్నింపబడింది కనుక నేను అందరికి చెప్తున్నాను. ఈరోజు కూడా సానుభూతి కోసమో దరిద్రం కోసమో చెప్పట్లేదు నేను. ఎవడైనా నా మీద సానుభూతి చూపించాలని నేను కోరుకోను. భూమి మీద ఎవడో వాడడో ఆటో దగ్గరికి వెళ్ళి పడగొట్టిన
బిల్డింగ్స్ స్లాబులు విరగొట్టి అందులోంచి ఊసలన్నీ బయట తీస్తారు కదా, ఆ ఐరన్ తెచ్చి నా స్లాబ్ వేసుకున్నాను నా ఇంటికి. నేను సామర్ల కోట వచ్చి రిజెక్టెడ్ టైల్స్ పక్కన పెట్టి అన్ని సెకండ్ హ్యాండ్ టైల్స్ కొనుక్కొని నా ఇంటికి వేసుకున్నాను. తలుపులు గుమ్మాలు కిటికీలతో సహా విజయవాడ వెళ్ళి ఒక పడగొట్టిన ఇంటికి తెచ్చుకొని ఏనాడో 30 సంవత్సరాలు ఇంటి నా ఇంటికి పెట్టుకున్నాను. ఒక్క మాట, ఎవరినైనా ఇల్లు కట్టుకున్నాను సహాయం చేయమంటే ఒక తలుపు ఎవడెవడా నాకు. ఒకవేళ ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయమని ప్రార్థన రిక్వెస్ట్గా పెడితే కూడా కొద్దో గొప్ప ఆశించినట్టు ఉంటుందని అంతవరకు 2006 నుంచి 2012 వరకు సీరియస్గా నడిచిన మాసపత్రికను ఆపేశాను. నేను చెప్పాల్సి వస్తుంది ఇల్లు కడుతున్నామని. 2014 ఇల్లు పూర్తయ్యాక సురేష్ అయ్య గారి చేత, మా బావగారి చేత ఇల్లును ప్రతిష్ఠించే సమయంలో అప్పుడు చిన్న ఇల్లు కట్టుకున్నాం రండి అని అందరికీ సమాచారం చెప్పాను. అదేంటన్నా ఇంత భారం పెట్టుకుని ఒక మాట చెప్పలేదు కనీసం అన్నవారు చాలామంది ప్రియులు. 3 లక్షల చీటీ వేసి 5 లక్షలు ఇచ్చారు పడుకొని మొన్నటి దాకా తీర్చుకున్నానే. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా భారం ఉన్నా నాకు ఇల్లు కట్టించమని కోరానా? నా అవసరాలు తీర్చమని కోరుకున్నానా? కనీసం మొన్నటి దాకా నేను వాడుతున్న ప్రతి కారు సెకండ్ హ్యాండ్, ఒక కొత్త కారు కొనుక్కోలేదు నేను. ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది, మనకు నికరమైన ఆదాయం లేదు. మనం కానుకలు అడిగే వాళ్ళం కాదు, 10 రూపాయలు వచ్చే సోర్స్ మనకు లేదనే కదా. ఇంత నిస్సిగ్గుగా బట్టలు ఇప్పిన స్థితి ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు నేను. పోనీలో కొంతమంది సేవకులకి మాదిరికరంగా ఉంటుందని చెబుతున్నాను, పర్వాలేదు. ఆ పాత కార్లతో నేను పడుతున్న బాధలు చూడలేక ఒక సహోదరుడు తను ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకొని కారు కొనుక్కొని, అని నువ్వు ఈఎంఐ కట్టుకోగలిగితే దీంట్లో తిరుగు, నీకు పని లేకపోతే నాకు ఇచ్చే, నీ కిరాయిలు తిప్పుకొని ఈఎంఐ కట్టుకుంటాను, పని ఉన్నప్పుడు తీసుకెళ్ళిపో, నువ్వు తీసుకెళ్ళిపోతే మటుకు ఈఎంఐ కట్టుకోవాలన్నాడు. సర్లేనా? ఏ విజయంలో ఎప్పుడు ఎక్కడ కానుకలు తీసుకొని నేను నా భార్య విశ్వాస గృహంలో చేరిన కొంతమంది బిడ్డల పోషణకు విశాఖపట్నంలో నాకు ఇచ్చిన సంఘములో ప్రభు కానుకలు పట్టకపోయినా పెట్టి అక్కడ పెడతాం కనుక చూసి వేసి పోయిన వారి కొన్ని అర్పణలతోనే బ్రతుకుతున్నామన్న సాక్ష్యం నిజం కాదా? ఎస్, బలి పీఠ మీద పరిచర్య మీద మేము బలి అర్పణల చేతనే బ్రతుకుతున్నాం. ఇంకో సాక్ష్యం కూడా చెప్పాలి మీకు అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 80% సభలకు ఇప్పటికి నేను మానేసిన ఐఎఫ్జేలో ప్రారంభంలోనే నాతో భుజం కాసి ప్రయాసపడుతున్న కొద్దిమంది సేవకులు, అన్నా మళ్ళీ కొత్తగా ఇంకెవరిని పిలుచుకుంటాం, సంఘానికి అందరికీ మీరు అలవాటు అయిపోయారు కదా, మీరే రండి అంటే 10వ వరకు చిన్న మీటింగ్లకి వెళ్తున్నాం. అలా ప్రసంగికుడిగా వెళుతున్నప్పుడు వాళ్ళు కానుక ఇస్తారు, నేను తీసుకుంటాను. అలా తీసుకున్నటువంటి డబ్బులే ఈ రోజు వరకు నా ఇంటి దాకా వెళ్ళలేదు, వాటి ముఖం భారీ చూడలేదు. మీలో చాలామందికి ఆ విషయం తెలుసు. ఇవి ఆయా రూపములుగా దేవుడు మనకిస్తున్న డబ్బు, సంఘములో వస్తున్న దాంతోనే తిని బతకమన్నాడు, చాలు మనకి. చివరికి క్రిస్మస్ పండుగ వస్తూ కూడా విశాఖపట్నంలో మా 3 సంఘాలను అడిగి చూడండి, క్రిస్మస్ కానుకలు లేవు, కవర్లు లేవు. కానీ క్రిస్మస్లో ఒక్కొక్కరు 5 కేజీలు 6 కేజీలు 10 కేజీలు వాడుకున్న సామర్థ్యాన్ని బట్టి బిర్యానీ వండాలా, ప్యాకెట్లు చేయాలా, చర్చికి రావాలా, ఆమేన్ అనగానే వీధుల్లో బడి పేదవారికి పంచుకుంటే క్రిస్మస్ రోజున మా సంఘంలో ఎవరు కడుపు నిండా తింటాక అవకాశం లేదు. ఈ బిర్యానీ పొట్లలన్నీ పేవ్మెంట్ల మీద ఫుట్పాత్ల మీద పంచుకుంటారు. ఇంటికి వెళ్ళేప్పటి సాయంత్రం 5 6 అవుతుంది. అప్పుడు ఏదోటి తింటారు. క్రిస్మస్ పేరు మీద ఆకలితో సావటమే. ఇదే రాజమండ్రిలో చందన కంచి శారీస్లో గుమస్తాలు కాదు, ఓనర్ గారు లేచినప్పుడు ఒకసారి నమస్కారం పెట్టారు. ఎందుకంటే ప్రతి డిసెంబర్లో క్రిస్మస్లో పాస్ట్ గారు డిసెంబర్లో పేదలకు, విధవరాలకు, వితంతువులకు చీరలు పంచి పెడదాం. క్రిస్మస్ దేవుడు తన సొంత కొడుకుని చేశాడు, మనం ఏదోటి ఇద్దాం, మనం తినేతే క్రిస్మస్ ఏంటి, ఇత్తే క్రిస్మస్ కానీ అన్న భావనతో వెళితే ఒక 50 చీరలు ఇవ్వండి బాబు అని అడిగితే 50 చీరలు అనేసరికి ఇంట్లో కాదని అర్థమైపోయి అమాయకమైన చీరలు తెచ్చారు. ఇదేంటి అని అడిగాను. పెట్టుబడి చీరలు అంటే ఇయ్య, మరి ఇంట్లో కావాలంటే చెప్పండి వేరే ఇస్తా అన్నాడు. పెట్టుబడి చీరల పేరు మీద సవక బారి తల్లులుగా భావించే వితంతుకు నేను ఇవ్వను.
మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన చీరలో ఏమని దెబ్బలు అడితే ఆయన లేచి నిలబడి, ఇదేంటి సార్ మరీ టూ మచ్ ఇది, కావాలంటే ప్రకాష్ని ఒకసారి ఎంక్వైరీ చేయమనండి, ఆ బతుకు భాగవతం తెలుసు ఆ షాపులో. ఇంతవరకు రాజమండ్రి ఇంకో కొట్టుకాడికి వెళ్ళలేదు నేను. మనకి బేరాలు ఆడతాం, 100 సార్లు బతిని ఆడితే అన్నీ వచ్చేసావు సర్లే, కానీ నేనన్న మోసపోవాలి వాళ్ళని జాలిపడి ఇచ్చేయాలి, కానీ 10 సార్లకి బేర వాళ్ళేమని. అప్పుడు విజయబాబు అన్నాడు, నాకు చాలా రేట్లు ఎక్కువ ఉన్న బాబు, నువ్వు పద్దాక అక్కడ కొనేతనావు, తాడి తోటకి వెళ్ళిపోదాం అన్నాడు. పోన్లేండి, మనం ప్రభు పేరు మీద పంచుతున్నాం, ప్రభు పేరు మీద వాళ్ళకి 10 రూపాయలు లాభం వస్తే దేవుని స్తోత్రం. పోలే, సేవకులు కూడా తినేయకూడదు, ఇవ్వాలి అన్న కోపంతో గద్దించాను తప్ప నాకు ఇచ్చేమని కాదండి బాబు, నెత్తి తీసుకునే రకం కాదండి బాబు. ఆదివారం 3 సంఘాల్లో పట్టకపోయినా డబ్బాలో వేసిన ఆ డబ్బులతో బతుకుతున్న మనిషిని నేను. యెరూషలేము 2-3 సార్లు వెళ్ళానండి. ఆ 2-3 సార్లు కూడా కొంతమంది దైవజనులు యెరూషలేము వెళ్తాం, మీకోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తే మీకు దీవులని సందాలు వసూలు చేసుకుని ఆ డబ్బులతో టికెట్ పెట్టుకున్నారంట. నేను అలా కూడా ఎప్పుడు చేయలేదండి. ఫ్లైట్ ఎక్కే రోజు వరకు సంఘస్థులకు చెప్పకుండా నా తిప్పలేదు నేను బడి, ఇలా పరిశుద్ధులతో దైవజనులతో నేను వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, ప్రయాణంలో క్షేమం కోసం అని చెప్పాను తప్ప. మొట్టమొదటిసారి 2012లో యెరూషలేము వెళ్ళినప్పుడు సురేష్ అయ్య గారు, ఇది తప్పకుండా రావాలి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు అప్పులు చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది, ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు వస్తానులే అంటే ప్రార్థన చేయండి, నేనైతే గట్టిగా రమ్మని చెప్తున్నాను, మీ ఇష్టం. నేను అనబట్టి దైవజనుడి మాటను తృణీకరించినట్టు ధిక్కరించవద్దు, నానా సావులు చేసి వెళ్ళాను. 2వ ట్రిప్ వెళ్ళేపట్టు కొంచెం పరిస్థితి బాగానే ఉంది, ప్రశాంతంగా దర్జాకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా మనకి షాపింగ్ తెప్పులు ఉన్నది కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు, టికెట్ ఉంటే సరే. మన దుబాయ్లో ఆఖరి రోజు మీటింగ్ ఎట్లేదు వాళ్ళు, ఏంటంటే వాళ్ళు లాస్ట్ రోజు కదా షాపింగ్, నేనే షాపింగ్ చేసుకుంటాను. పొద్దున్న టిఫిన్ చేసి పడుకున్నాను, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను, సాయంత్రం ఫ్లైట్ టైం బయలుదేరి వచ్చాను. ఇంతకాలానికి ఒక పగల రెస్ట్ దొరికిందిరా బాబు, నేను పడుకునే ఉన్నాయిగా. మరి ఏ దేశం వెళ్ళినా ఈ కొట్టే కదా, ఇంక వేసుకునేది ఏముంది ఇంకా. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, నా తత్వం అది కాదు సార్. అసలు డబ్బులు ఏంటి ఇదండి, నేను సరదాగా కాస్త హాస్య చిత్రంగా మాట్లాడుతూ కూడా, మేము ఎలాగో సందాలు అడగం, డబ్బులు అడగం, కనీసం వాటర్ బాటిల్ కూడా అడగం, మేము అడిగైతే స్తోత్రం చెప్పమని కదా, అది కూడా చెప్పరేంటండి బాబు అని కూడా అంటుంటాను అక్కడక్కడ. అన్నా మనం అడిగేదే స్తోత్రం ఒకటి, ఇంకేమీ లేదుగా. వాళ్ళు పెద్దగా స్తోత్రం చెప్పని సంఘం అని తెలిసినా కూడా సిగ్గుపడకుండా ఒక స్తోత్రాలు చెప్పడం బాబు అని అడుగుతాను. మాకు సెలైన్ పెట్టిన దానికంటే టానిక్ ఇచ్చిన దానికంటే స్తోత్రం చెప్తే ఎక్కువ బలం వస్తుంది. మీరు చెప్పండి బాబు అంటుంటాం ఎక్కడికి వెళ్ళినా.